పని. హీరో 'జోజు జోర్జ్' గారే స్వయంగా డైరెక్ట్ చేసుకున్న మూవీ ఇది. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళం నుండి తెలుగులోకి డబ్ చేసి, థియేటర్స్‌లో కూడా తెలుగులోకి రిలీజ్ చేసి, ఇప్పుడు సోనీ లివ్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక ఈ 'పని' సినిమాని కాసేపు ఏ పని పెట్టుకోకుండా ఈ పనిని చూస్తే, నీకెందుకురా ఈ పని అనేలా నా పనయిపోయింది. రొటీన్ రివెంజ్ డ్రామా విత్ వీక్ స్టోరీ టెల్లింగ్ థట్ టూ ఇన్ ఎ ప్రెడిక్టబుల్ అండ్ అన్‌రియలిస్టిక్ వే. ఎమోషన్ ఒక్కటి ఇంటర్వల్‌కి కరెక్ట్‌గా జనరేట్ అయింది. ఇక అదొక్క సీన్‌ని తప్పిస్తే మిగతా సినిమా అంతా కూడా మీ పని మీరు చూసుకోండి అనేలా ఉంది. ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు గైస్. రొటీన్ అయినా పర్లేదు అనుకుంటే చూడొచ్చు. ఎందుకు అన్‌రియలిస్టిక్ అని అన్నాననేది మైనస్ పాయింట్స్‌లో చూద్దాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలొద్దు. వైలెన్స్ అండ్ అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. సో చూడలేం ఫ్యామిలీతో. ఇక హైలైటెడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే విలన్స్‌ని హీరో ఫస్ట్ టైమ్ షాపింగ్ మార్కెట్‌లో కొట్టే సీన్, ఇంటర్వెల్‌లో ఎమోషనల్ సీన్ ఒకటి. ఈ 2 ఉన్నాయి. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పెద్ద రౌడీలవుదాం అనుకునే ఇద్దరు పోకిరి వెధవలు ఆల్రెడీ ఒక హత్య చేసి ఇది సరిపోదన్నట్టు హీరో గారి భార్య జోలికి వెళ్తారు. అప్పుడే హీరో ఏం చేశాడు ఈ విషయం తెలిసాక, దానికి వీళ్ళేం చేశారు, చివరికి ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్, హీరో 'జోజు జార్జ్' గారు అండ్ అభినయ్ గారి యాక్టింగ్, ఇంకా విలన్స్‌గా చేసిన ఇద్దరు కుర్రాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఇంతే ప్లస్. మైనస్ పాయింట్స్: థియేటర్‌లో ఈ సినిమాని చూసినోడు మాత్రం చొక్కాలు చూసుంటాడు. ఓటీటీలోనే సెకండ్ హాఫ్ చాలా కష్టంగా గడిచింది నాకు. ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న పెద్ద గ్యాంగ్‌స్టర్స్ గ్యాంగ్‌ని పెట్టుకొని, పవర్‌ఫుల్ అండ్ స్ట్రిక్ట్‌గా ఉండే పోలీసుల్ని పెట్టి, అసలు బచ్చగాల్లా ఉండే ఇద్దరు విలన్స్ కూడా అవలీలగా హీరో ఇంట్లోకొచ్చేస్తుంటారు. ఎంతో అన్‌రియలిస్టిక్ అనేలా ఒక ఆట ఆడుకున్నట్టు చూపిస్తారు. అంతమంది సెక్యూరిటీ ఉండే అంత పెద్ద ఇంట్లో ఎవ్వరి కంటా పడకుండా ఇద్దరు ఎలా వచ్చేస్తారు? ఒకసారి ఇంట్లో వాళ్ళ మీద ఎవరో ఒకరి మీద మర్డర్ ఆర్ అటాక్ జరిగిందంటే ఎంత జాగ్రత్తగా ఉంటారండి? అబ్బాయి అదేం లేదు సినిమాలో. అన్‌రియలిస్టిక్ అండి. స్టార్టింగ్‌లో చూపించిన హత్య కోసం పెద్ద థ్రిల్లర్ లాగా మారుతుందేమో అనుకున్నా. కానీ దానినే ఇంటర్వల్ వరకు డ్రాగ్ చేసి, ఇంటర్వల్‌కి మెయిన్ స్టోరీని స్టార్ట్ చేస్తారు. ఇక మర్డర్ చేసింది ఎవరు అని సింపుల్‌గా ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటర్వల్ అయిన వెంటనే పోలీస్ చెప్పడంతో తెలిసిపోతుంది గూడా. సరే ఇంకేముంది మూవీ ఇంతే కదా అన్నట్టు మారిపోతుందక్కడ. అసలు హీరోయిన్‌కి జరిగింది అంత పెద్ద విషయం అయితే, మర్చిపో అమ్మ సింపుల్‌గా అని సర్ది చెప్పేస్తారు. అసలు మర్డర్ చేసిన తర్వాత వెళ్లి నేనే డెడ్ బాడీని ముందు చూసానని ఎందుకు ఒప్పుకోవాలి వాళ్ళిద్దరూ? అసలు ఇదేం లాజిక్కో నాకు అర్థం కాలేదు. విలన్ ముందే బచ్చాలా ఉంటాడు. చాలా సింపుల్‌గా ఇంట్లోకి చొరబడిపోతుంటాడు. ఒక డాన్‌ని మంచానికి కట్టేస్తాడు. కానీ ఆ డాన్ మాత్రం అరవడు. ఓహో! అరిస్తే ఇంట్లో వాళ్ళొచ్చేస్తారు. వీళ్ళకి దొరికిపోతారు. సినిమా వెంటనే అయిపోతుందనేమో. పోలీసులు మరి ఎందుకు అంత సీరియస్‌గా చూపించారో తెలీదు. అసలు వాళ్ళు వాడలేదు కూడా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎటువంటి ఇంపాక్ట్ లేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే రివెంజ్ అనే స్టోరీనే. అది ఏ రివెంజ్ అన్నది నేను రివీల్ చేయట్లేదు. చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ ఇది. రొటీన్ అయినా పర్వాలేదు, తెలిసినా పర్వాలేదు, ఎంగేజింగ్‌గా ఉందా అంటే బోరింగ్‌గా, టైర్సమ్‌గా ఉంది. ఓన్లీ 2, 3 సీన్‌లు అంతే. ఆ హైలైటెడ్ సీన్స్‌లో మెన్షన్ చేసినవి. రొటీన్ రివెంజ్ డ్రామా నరేటెడ్ ఇన్ ఎ అన్‌రియలిస్టిక్ వే. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.